హాయ్ అండి. ఈ వీడియోలో నేను మార్నింగ్ యోగా గురించి ఒక 15 మినిట్స్ మార్నింగ్ యోగా అంటే మార్నింగ్ యోగా రొటీన్ గురించి చెప్తాను. ముందుగా అయితే మనము మలాసనాల్లో కూర్చొని ఒక గ్లాస్ వామ్ వాటర్ అయితే తీసుకొని రోజు తాగాలి. ఈ గ్లాస్ వామ్ వాటర్ తాగడం ద్వారా మలాసనంలో కూర్చొని మలాసన అనేది ఇలా కూర్చోవాలి. వెన్నుముక అనేది స్ట్రైట్గా ఉండాలి. వెన్నుముకని ఫ్రంట్కి మనం బ్యాక్కి వంగి కూర్చోకూడదు. ఫ్లెక్సిబిలిటీగా స్ట్రైట్గా నుంచోవాలన్నమాట. ఈ మలాసనాల్లో కూర్చోవటం వలన మనకి ఏమి బాగా ఫ్లెక్సిబిలిటీ వస్తాయి అంటే నడుముకి మోకాలకి బాగా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. డైజెషన్ బాగా పెరుగుతుంది. కాన్స్టిపేషన్ తగ్గుతుంది. తర్వాత యూరిన్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే కూడా అటువంటి సమస్యలు కూడా తగ్గుతాయి. నెక్స్ట్ వచ్చి వజ్రాసనం చేసేటప్పుడు ఇలా 2 కాళ్ళు అనేవి దగ్గరికి పెట్టుకొని వీ షేప్లో రావాలి. మోకాళ్ళు అనేవి దగ్గరికి మన హిప్ పొజిషన్ అనేది ఆ వీ పొజిషన్లో వెళ్ళి సిట్ అవ్వాలన్నమాట. అలా కూర్చోవటం ద్వారా కూర్చోవటం అనేది వజ్రాసన అనేది. ఈ వజ్రాసనంలో కూర్చొని కూడా మనము వామ్ వాటర్ తాగినట్టయితే డైజెషన్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. గ్యాస్ అజీర్ణ సమస్యలు కూడా ఉపశమనం వస్తుంది. మోకాళ్ళకి నడుముకి తొడలకి అనేది బాగా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. మెడిటేషన్ చేయడానికి తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజ్కి ఇది మంచి పొజిషన్ అండి. మంచి ఆసనము. ఇలా వజ్రాసనము మలాసనంలో కూర్చోవటం వలన మంచి రిజల్ట్ అనేది వస్తాయి. నెక్స్ట్ వచ్చి బేసిక్ వార్మప్ ఎక్సర్సైజ్లు, మన బాడీకి వార్మప్ ఎక్సర్సైజ్లు. దాంట్లో ఫస్ట్ వచ్చి ఐ రొటేషన్. ఇలా రైట్ నుంచి లెఫ్ట్కి, లెఫ్ట్ నుంచి రైట్కి ఫుల్గా రొటేషన్ చేయాలి. ఇలా ఐ రొటేషన్ చేయడం ద్వారా మన స్క్రీన్ టైం మీద ఉండి వర్క్ చేసే వాళ్ళకి దాని మూలన వచ్చే స్ట్రెస్ అనేది, టెన్షన్ అనేది ఐ మజిల్స్లో ఎక్కువగా ఉంటుంది. అది అనేది రిలీఫ్ అవుతుంది. బాగా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి ఐ మజిల్స్ అనేవి రిలాక్స్ అవుతాయి. నెక్స్ట్ వచ్చి నెక్ రొటేషన్. నెక్ అనేది కూడా రైట్ నుంచి లెఫ్ట్కి, లెఫ్ట్ నుంచి రైట్కి ఇలా రొటేషన్ చేయడం ద్వారా మన నెక్లో ఉన్న పెయిన్, షోల్డర్ టైట్నెస్ అనేవి వస్తాయి. నెక్లో ఉన్న స్టిఫ్నెస్ అనేది బాగా పెరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది. మనకి ఏదన్నా డిజీజ్నెస్ అని కానీ అంటే ఏదన్నా కొంచెం పెట్టేసినట్టుగా ఉన్నా కానీ దీని మూలన బాగా పోతుంది. స్పైన్ అనేది కూడా ఫ్లెక్సిబిలిటీ బాగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేది షోల్డర్ యాంకిల్ పొజిషన్ అండి. ఈ యాంకిల్ని కూడా ఇలా చేయటం వలన ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. యాంకిల్ జాయింట్స్ దగ్గర ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ఎక్కువగా ల్యాప్టాప్స్ ముందు కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి యాంకిల్స్ దగ్గర బాగా పెయిన్ అనేది రిలీఫ్ వస్తుంది. ఇలా షోల్డర్ రొటేషన్. ఈ షోల్డర్ రొటేషన్ చేయడం ద్వారా మనకేంటంటే షోల్డర్లో అప్పర్ బ్యాక్ పెయిన్లో బాగా స్పైన్ అనేది పెయిన్ ఏదన్నా ఉంటే అది రిలీఫ్ అవుతుంది. ఎక్కువగా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ఆర్మ్స్కి, నెక్కి అనేది బాగా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి హిప్ రొటేషన్. ఈ హిప్ రొటేషన్ చేయటం మూలన ఏంటంటే మనకి హిప్లో ఉన్న జాయింట్స్ అనేవి ఓపెన్ అవుతాయి, బాగా స్ట్రెంగ్తన్ అవుతాయి. తర్వాత మన స్టిఫ్నెస్, లోవర్ బ్యాక్ పెయిన్, పెల్విక్స్ అనేవి కొంచెం స్టిఫ్నెస్ వచ్చి అది కొంచెం నడుం దగ్గర ఉన్న భాగం అనేది పొట్ట అనేది కరగటానికి బాగా ఉపయోగపడుతుంది. ఇలా నడువు తిప్పటం వలన ముందు మనం కొంచెం ఏదన్నా ఆసనాలు చేయాలి అని అనుకుంటే ఆసనాలు చేయడానికి హిప్ రొటేషన్ బాగా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి యాంకిల్ నీ రొటేషను. ఇది ఫ్లెక్సిబిలిటీ వస్తుంది అన్నమాట. నీకి రొటేషన్కి నీ అనేది బాగా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఏదైనా సరే స్టిఫ్గా ఉంటుందండి ఈ యాంకిల్ చేయటం ద్వారా అనేది. కోఆర్డినేషన్ బాగా జరుగుతుంది ఇట్లాగా చేయటం వలన. యాంకిల్ అంటే మోకాళ్ళ దగ్గర ఉన్న ఎముకలకి వాటికి బాగా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మోకాళ్ళు అనేవి నీ రొటేషను. ఇలా తిప్పటం, మోకాలు నొప్పులు ఎక్కువగా ఉండే వాళ్ళని ఇది కొంచెం అవాయిడ్ చేయటం మంచిది. అంత బాగా కాకుండా లైట్గా ఎక్కువ చేస్తే మంచిది. ఎక్కువగా ఫ్లెక్సిబిలిటీ అనేది వస్తుందండి. దేనికైనా సరే మన నీ పెయిన్ అనేది తగ్గుతుంది. తర్వాత స్టిఫ్నెస్ అనేది వస్తుంది. అప్వర్డ్ బెండ్. ఇట్లాగా ముందుకి మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా స్ట్రైట్గా నుంచి హ్యాండ్స్ అనేవి పైకి లేపి ఇట్లాగా ముందుకి వంచడం ద్వారా మన పొట్ట దగ్గర ఏదైతే ఉందో ఆ మజిల్స్ అనేవి గట్టిపడి మజిల్స్ అనేవి స్మూత్ అయ్యి పొట్ట కరగటానికి బాగా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ తడాసన చేయటం మూలాన ఏంటంటే మనకి మూడ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. హైట్ ఇంక్రీజ్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. వెయిట్ లాస్ అవ్వడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇదంతా చేసిన తర్వాత ఒక 5 to 10 minutes అట్లాగా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ ఇట్లాగా మనం
పడుకొని కాళ్ళు అనేవి రెండు దగ్గరికి పెట్టి మనం సర్క్యులర్ పొజిషన్లో కనుక రెండు కాళ్ళని ఇట్లాగా రొటేట్ చేయటం వలన ఇలా రెండు కాళ్ళు రొటేట్ చేయటం వలన ఏంటంటే పొట్ట దగ్గర ఉన్న మజిల్స్ అనేవి కరిగి లూజ్ అయ్యి పొట్ట కరగటానికి బాగా అంటే బాగా ఉపయోగపడుతుంది. అబ్డామినల్ అనేది లోవర్ అబ్డామినల్ బాగా అంటే బాగా కరగటానికి ఉపయోగపడుతుంది. ఇలాగ రెండు కాళ్ళు పెట్టి చేయలేని వాళ్ళు ఫస్ట్ సింగిల్ లెగ్ తోటి ట్రై చేయండి. తర్వాత బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత 2 లెగ్స్ తోటి ఇలాగ రైట్కి లెఫ్ట్కి రొటేషన్ చేయండి. బాగా అంటే బాగా ఉపయోగపడుతుంది లోవర్ అబ్డామిన్కి. నెక్స్ట్ పవనాసన. ఈ పవనాసనకి రెండు కాళ్ళు అనేవి బాగా దగ్గరికి లాక్కొని గట్టి శ్వాస తీసుకొని రెండు కాళ్ళని రెండు చేతులతోటి గట్టిగా వీడియోలో చూపిస్తున్నట్టుగా హోల్డ్ చేసి పెట్టాలి. మనం ఎంతసేపు అయితే బ్రీత్ని హోల్డ్ చేయగలమో అంతసేపు బ్రీత్ని హోల్డ్ చేసి నిదానంగా వదిలి ఇలాగ మళ్ళీ రిలీజ్ చేయాలి. దీన్ని చేయటం ద్వారా ఈ పవనాసన చేయటం ద్వారా గ్యాస్ అనేది బ్లోటింగ్ అనేవి ఏమన్నా ఉంటే కనుక వాటి నుంచి బాగా రిలీఫ్ వస్తుంది. అలాగే బ్యాక్ పెయిన్ ఏదన్నా ఉన్నా కానీ రిలీఫ్ వస్తుందన్నమాట. ఈ పవనాసనం చేయటానికి చేసినా సరే ఏదైనా సరే ఫస్ట్ ఒకసారి చేసాము అంటే దాన్ని రెండోసారి కూడా రిపీట్ చేస్తే బాగా ఎఫెక్ట్ అనేది దాని మీద బాగా పడుతుంది అన్నమాట. ఈ రెండు ఆసనాలు చేసిన తర్వాత మనం ఇలాగ పడుకొని నెమ్మదిగా మన బాడీని లెఫ్ట్ సైడ్కి రొటేట్ చేసుకుంటూ నెమ్మదిగా పూర్తిగా ఇట్లాగా వెళ్ళకిలతలుగా పడుకోవాలి, అంటే బోర్లాగా పడుకోవాలి. నెక్స్ట్ వచ్చి భుజంగాసన ఆర్ కోబ్రా పోజ్. ఈ కోబ్రా పోజ్ కానీ భుజంగాసనానికి చేయటానికి అంటే మన రెండు చేతులు మన చెస్ట్కి సమానంగా పెట్టాలి. చేతులు రెండు అలా కాళ్ళు రెండు దగ్గరగా పెట్టుకోవాలి. శ్వాసని తీసుకుంటూ నెమ్మదిగా పైకి అలా లెగాలి. మన బాడీని అంటే బొడ్డు వరకు మన పై పాటనంతా పైకి అట్లా శ్వాస తీసుకుంటూ పైకి లేపి శ్వాసను వదులుతూ అలా కిందకి దించాలి అన్నమాట. తర్వాత మన రెండు కాళ్ళని అలాగా ఒకదాని తర్వాత ఒకటిని అలాగా ఫేసింగ్ చేసుకుంటూ కాళ్ళని రెండు అలాగా రిలాక్స్ చేయాలి. దీని మూలాన మనకి ఏంటంటే స్పైనల్ అనేది బాగా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఏదైనా బ్యాక్ పెయిన్ ఇష్యూ ఉంటే కనుక సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఈ ఆసనం చేయకూడదు. ఏదైనా లైట్గా బ్యాక్ పెయిన్ అది ఏదైనా ఉంటే కనుక దానికి ఈ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, అంటే రిలీఫ్ వస్తుంది. ఏదన్నా మన శ్వాసకోశ వ్యాధులతో సంబంధించే వాళ్ళతో ఏదైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ ఆసనం చేయటం వలన బాగా అంటే బాగా రిలీఫ్ వస్తుంది. సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్నోళ్ళు ఈ ఆసనం అసలు చేయకూడదు. నెక్స్ట్ వచ్చి శలభాసన చేయటానికి ఇలాగ పడుకొని రెండు చేతులని బ్యాక్కి ఒకదాని తర్వాత ఒకటి చేయిని పట్టుకొని కాళ్ళని రెండు ఇట్లాగా పైకి లేపాలి. శ్వాస తీసుకుంటూ కాళ్ళను రెండు పైకి తీసి శ్వాసను వదులుతూ కాళ్ళను రెండు కిందకి దింపాలి. దీన్ని ఎక్కువగా హెర్నియా ప్రాబ్లం ఉన్నోళ్ళు, ప్రెగ్నెన్సీ ఉమెన్స్, తర్వాత సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్నోళ్ళు, అబ్డామినల్ సర్జరీస్ ఏమైనా జరిగిన వాళ్ళు మాత్రం దీన్ని చేయకూడదు. ఇలా చేయటం వలన మన అబ్డామినల్ మజిల్స్ కానీ బాగా ఆర్గాన్స్ అనేవి బాగా స్ట్రెంథన్ అవుతాయి. తర్వాత సయాటికా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బాగా రిలీఫ్ వస్తుంది. దీంట్లో మైల్డ్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా దీని నుంచి బాగా ఎక్కువగా రిలీఫ్ వస్తుంది. రెండు లెగ్గులు పెట్టి రెండు దగ్గరికి పెట్టి కాళ్ళను పైకి లేపని వాళ్ళు సింగిల్ లెగ్ తోటి ఫస్ట్ స్టార్ట్ చేసి తర్వాత రెండు కాళ్ళతోటి రెండు కాళ్ళని పైకి లేపటం చేయటం ద్వారా చాలా అంటే చాలా బెనిఫిట్స్ అనేవి వస్తాయి. ఈ ఆసనం చేసిన తర్వాత మనం నిదానంగా పైకి లెగాలన్నమాట. దానికోసము మనం లెఫ్ట్ సైడ్ మీద మనం పడుకొని లెఫ్ట్ కాళ్ళు అనేవి ముందుకు మడిచి రైట్ చేయని సపోర్ట్ తీసుకొని ఇట్లాగా పైకి లెగాలి. ఇది మనం పడుకున్నప్పుడు పైకి లేసే పద్ధతి ఈ యోగాలో అన్నమాట. నెక్స్ట్ వచ్చి క్యాట్ అండ్ కౌ పోజ్. ఈ క్యాట్ అండ్ కౌ పోజ్ అనేది ఇట్లాగా మన వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ నుంచొని శ్వాసని తీసుకుంటూ లోపలికి శ్వాసని వదులుతూ పైకి అట్లాగా మనం మూవ్ చేయటం ద్వారా మనకనేది ఇలా మూవ్ చేయటం అనేది ఈ క్యాట్ అండ్ కౌ పోజ్లో చేస్తారు. ఈ క్యాట్ అండ్ కౌ పోజ్ అనేది పీరియడ్స్లో వచ్చే పెయిన్ అనేది బాగా అంటే బాగా రిలీఫ్ అవుతుంది. పీరియడ్ పెయిన్స్ అంటే దగ్గర పీరియడ్స్ వచ్చే టైంలో 70 to 80% పీపుల్కి ఈ పీరియడ్స్ టైంలో కడుపులో నొప్పి, నడుము నొప్పి అలాంటివి వస్తూ ఉంటాయి. అలాంటి నడుము నొప్పులు కానీ కడుపులో నొప్పి కానీ అలాంటి ఏమన్నా పీరియడ్కి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉంటే కనుక ఈ క్యాట్ అండ్ కౌ పోజ్ చేయటం వలన చాలా అంటే చాలా రిలీఫ్ వస్తాయి. నెక్స్ట్ వచ్చి చైల్డ్ పోజ్ ఆర్
బాలాసన ఆర్ చైల్డ్ పోజ్. ఈ బాలాసన అండ్ చైల్డ్ పోజ్ కూడా మనకి చాలా అంటే చాలాగా పీరియడ్స్ టైంలో వచ్చే పెయిన్స్ని రిలీఫ్ చేయడానికి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి. దానికోసం మనం ముందుగా ఇలా మోకాల మీద కూర్చొని మోకాలు 2 దగ్గరికి కాకోకుండా కొంచెం గ్యాప్ అనేవి 2 కాళ్ళ దగ్గర గ్యాప్ వీ షేప్లో రావాలి. వీ షేప్లో పెట్టి మనం ఇలా ముందుకి 2 చేతుల్ని పోల్చి చాచి మనం ఇలా ముందుకి బెండ్ అవ్వాలి. ఇలా బెండ్ అయ్యి పడుకోవటం ద్వారా మనకి పీరియడ్స్ టైంలో వచ్చే కనుక పెయిన్స్ అనేవి చాలా వరకు రిలీఫ్ అవుతాయి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా చాలా వరకు బ్యాక్ పెయిన్ అనేది చాలా వరకు రిలీఫ్ అవుతుంది. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నుంచి చూపిస్తాను ఒకసారి. ఈ బాలాసన అనేది ఇలా 2 కాళ్ళు అనేవి వీ షేప్లోకి రావాలి. మనం ఇలాగా ముందుకి ఇలా బెండ్ అవ్వాలి. బెండ్ అయ్యి 2 చేతుల్ని చాపి మనం తలని అలాగా కిందకి ఆనించుకొని పడుకుంటే కనుక మనకు పీరియడ్స్ టైంలో వచ్చే పెయిన్ అనేది బాగా రిలీఫ్ అవుతుంది. అలాగే స్పైనల్కి బాగా రిలీఫ్ వస్తుంది. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఇవన్నీ ఆసనాలన్నీ వేసిన తర్వాత మన బాడీ అనేది ఎంతో కొంత స్ట్రెయిన్ అవుతుంది. సో మనం బాడీని రిలాక్స్ చేయాలి. రిలాక్స్ చేయడం కోసం శవాసనం వేయాలి. శవాసనం కోసం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పడుకొని మన 2 కాళ్ళని ఎంత వీలైతే అంత దూరంగా చాపి చేతుల్ని కాళ్ళని 2 ఇలాగ చాపి ఉంచి గట్టిగా ఒక శ్వాసను తీసుకుంటూ వదలాలి. నెక్స్ట్ వచ్చి మనం నాడీ శోధన, భస్త్రిక ఇవన్నీ ప్రాణాయామాలు చేయాలన్నమాట. ప్రాణాయామం చేయడానికి ముందుగా ఇలాగ వజ్రాసనంలో కూర్చొని బొటని వేళ్ళని మిడిగిన వేళ్ళతో హోల్డ్ చేసి మన శ్వాస అనేది ఫాస్ట్గా చేస్తే మనకు నాడీ శోధన అనేది జరుగుతుంది. దీని ద్వారా అనేది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది మనం స్టార్ట్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చి మన నాడీ శోధనలో ఇది రెండోది. మన బొటన వేలుతో ఫస్ట్ ఒక నాజిల్ని క్లోజ్ చేసి రెండో వేలుతోటి ఓపెన్ చేసి పెట్టుకొని రెండో వైపు ఉన్న ముక్కు రంధ్రం నుంచి మనం గాలిని స్లోగా తీసుకోవాలి. అంటే మనం ముక్కు రంధ్రం దగ్గర మనం వదిలేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ పేపర్ పెట్టాము అంటే ఆ పేపర్ కదలకోకుండా ఉండాలి. అంత స్లోగా తీసుకోవాలి, అంత స్లోగా వదలాలి. అలా వదలటం ద్వారా మెయిన్గా ఏంటంటే బాగా స్ట్రెస్ అనేది బాగా అంటే బాగా రిలీఫ్ అవుతుంది. బాగా మైండ్ అనేది రిలాక్సేషన్ అవుతుంది. ఎలాంటి స్ట్రెస్ అనేది కూడా ఉండదు. ఇది చేయటం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది రోజు కనీసం ఏమి చేయకపోయినా ఈ నాడీ శోధన అనేది, ఈ నాజిల్స్ అనేవి క్లీన్ చేసుకునేది అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి బ్రాహ్మరీ చేయడానికి మన బొటని వేళ్ళని చెవిలో మన చెవి రంధ్రంలో పెట్టుకొని మిగిలిన వేళ్ళతోటి మనం చేతులు 2 కళ్ళని ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లోజ్ చేసి పెట్టాలి. ఇలా క్లోజ్ చేసి అనే సౌండ్ చేస్తూ మనము బ్రీతింగ్ తీసుకుంటూ వదలాలి. ఇలా చేయటం వలన బ్రాహ్మరీ ఎక్సర్సైజ్ అనేది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఈ ప్రాణాయామం ఎక్సర్సైజులు చాలా అంటే చాలా రిలీఫ్ ఇస్తాయి మన బాడీ అనేది ఫ్రీ అవటం కోసము. నెక్స్ట్ ఇలా వజ్రాసనంలో కూర్చున్న తర్వాత వజ్రాసనంలో నుంచి ఇలా బయటికి రావడానికి మన చేతులను 2 ముందు అలాగా పెట్టేసేసి కాళ్ళని 2 ఫ్రీ చేసుకొని ఇలా వజ్రాసనం నుంచి బయటికి రావాలి. ఇలా బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చి బటర్ఫ్లై ఆసన ఆర్ బద్ధకోనాసన. ఈ బటర్ఫ్లై ఆసన అండ్ బద్ధకోనాసనానికి ఇలాగా 2 కాళ్ళని వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 కాళ్ళని దగ్గరికి లాక్కొని చేతుల్ని 2 కాళ్ళని అలాగ పట్టుకొని 2 కాళ్ళని అలాగ ఆడిస్తూ ఉండాలి. అలా ఆడిస్తూ ఉండటం వలన మనకి లోవర్లో ఉన్న స్టమక్ అనేది బాగా అంటే బాగా రిలీఫ్ వస్తుంది. ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఈ బటర్ఫ్లై ఆసన అంతా అయిపోయిన తర్వాత మన కాళ్ళని చేతుల్ని కొన్ని కీ పాయింట్స్ అనేవి ఉంటాయి. వాటిని చేతులతోటి ఇలా గట్టిగా ఒత్తుకుంటూ ఉండటం వల్ల వాటి అనేవి యాక్టివేట్ అవుతాయి. మనకి ఆ బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్కి ఏదో ఒక పాయింట్ ఉంటుంది మన శరీరంలో. అంటే అరికాళ్ళలోని, అరిచేతుల్లోని అవన్నిటిని ప్రెస్ చేసుకుంటూ అన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒత్తుకుంటూ ఉండటం వలన అవి బాగా యాక్టివేట్ అయ్యి ఎటువంటి డిసీజెస్ అంటే ఇల్నెస్ అనేది మనకి రాకోకుండా ఉండటం కోసము చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. ఇలాగా ప్రతిరోజు ఒక 15 to 20 minutes అనేది రోజు మార్నింగ్ ఇలా యోగా చేయటం ద్వారా మనకి ఎన్నో బెనిఫిట్స్ అనేవి ఉంటాయి.